వావ్, కవ్వించే కాస్మోస్, నీ సీక్రెట్ ఏమి అని అడుగుతా అంటే ఒక సింపుల్ సీక్రెట్ చెప్తా ఉంది, రెగ్యులర్ వాటర్ కావాలి అని. ఇంకేం ఫ్రెండ్స్, రెగ్యులర్ వాటర్ ఇచ్చేస్తే పోలా, ఇవి సాయంకాలం అయితే కన్నా నీళ్ళు లేకపోతే కానీ వాడిపోయి ఉంటాయి. ఇంకా చూసేదానికి మనకే బాధ అవుతుంది, అంత బాగుంటాయి. కానీ ఎంత కలర్ఫుల్గా ఉంటాయంటే ఈ పూలు, మనకు చెప్తే ఈ మాటలు అయితే చెప్పేదానికి. ఇది ఏదైనా కానీ మనం అనుభవిస్తే కానీ తెలుస్తుంది. చాలా సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్. నేను పొద్దున్నే ఎట్లా వాకింగ్ వస్తాను విజిట్, అప్పుడు చూస్తే కానీ ఎంత ఆనందంగా ఉంటుందో. ఈ పచ్చదనము చూడండి, ఈ గ్రీనరీలో మధ్యలో ఒక పువ్వు ఇలా అలరిస్తూ ఉంటే ఇంకా మనకు మతి పోవలసిందే. చూడండి, ఇట్ ఈస్ లైక్ మైండ్ బ్లోయింగ్ ఓన్లీ. సూపర్ కలర్, ఎల్లో కలర్, అండ్ వన్ మోర్ ఈస్ దేర్ హియర్, దిస్ ఈజ్ ఆరెంజ్ కలర్. సచ్ ఏ బ్యూటిఫుల్ కలర్. ఎంత బాగుంటాయో ఫ్రెండ్స్. ఏం లేదు, ఈ చిన్ని టిప్ ఫాలో కండి, మీరు కూడా మంచిగా గార్డెన్ పెంచుకోవచ్చు. అయ్యో, ఎక్కువ గాలి వస్తుంది. ఓకే, నో ప్రాబ్లం. ఇది పువ్వు అయితే ఎండిపోయింది. ఈ పువ్వు విత్తనాలు అయితే కన్నా తీసేసిందను, బాగా ఎండబెట్టేసిందను. సమ్మర్ హాట్ సన్లో పెట్టేయండి. ఒక 4 రోజులు బాగా ఎండిపోయిన తర్వాత అట్లే ప్రిజర్వ్ చేసి పెట్టుకోండి. ఇంకా వర్షాకాలం వచ్చినప్పుడు అట్లా చిలకరించేయండి గార్డెన్లో. ఎక్కడ పడితే అక్కడ పిచ్చిగా వచ్చేస్తాయి, ప్లస్ మంచిగా అలరిస్తూ ఉంటాయి. మనం చెట్లకైతే రిస్ట్రిక్షన్స్ అయితే ఇవ్వనవసరం లేదు, ఎందుకంటే వాటికి భలే కోపము. వాటంతట అవే పెరిగితేనే వాటికి హ్యాపీగా పెరుగుతాయి. కాబట్టి నేను అట్లా వదిలేస్తాను చెట్లన్నీ. ఇది విత్తనాలు విసిరేసేసి సైలెంట్గా అయిపోతాను అంతే. వాటంతట అవే ఎట్లయినా పెరగనీళ్ళని వదిలేస్తాను. బాగా వస్తాయి ఫ్రెండ్స్. మనం ఎక్కువ కేరింగ్ తీసుకుంటే కూడా చెట్లకి విసుగు. ఇప్పుడు పిల్లలు కూడా అంతే కదా, మన పిల్లలు ఎక్కువ అది తిన్నానా ఇది తిన్నానా అట్లా ఏమ్మా ఇంకా మాకు తెల్దా అంటారు. అట్లే చెట్లు కూడా అంతే. ఇంకా వాటి ఓన్గా అవి పెరిగితేనే వాటికి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. చెట్లకు తెలుసు మేము ఎట్లా పెరగాల అని చెప్పేసిందను. కాబట్టి ఎంత ముద్దుగా ఉందో ఈ కాస్మోస్. అబ్బా, అది పేరులోనే ఉంది కవించే తత్వము. ఎంత బాగా కవిస్తుందో ఏమో. ఇదైతే సూర్యుని చూస్తూ ఉంది. ఓకే, నైస్ ఫ్లవర్స్ ఫ్రెండ్స్. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఇవే సీడ్స్, విత్తనాలు బాగా ఎండిపోయినాక చల్లేయండి అంతే. వర్షాకాలం వస్తే ఎండాకాలంలో ఎండబెట్టుకోండి, వర్షాకాలంలో చల్లేయండి, వచ్చేస్తాయి. బాయ్. అందాల్లో మా బ్యూటిఫుల్ గార్డెన్.